సో టు ఎక్స్ప్లెయిన్ దీస్ బాండ్ పారామీటర్స్, మనం ఇంతసేపు చెప్పుకున్న బంధ పారామితులు ఏవైతే ఉన్నాయో సో వాటిని వివరించడానికి, సో టు ఎక్స్ప్లెయిన్ దిస్ బాండ్ పారామీటర్స్ సింగిల్ లూయి స్ట్రక్చర్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఒక లూయి నిర్మాణాన్ని తీసుకొని బంధ పారామితులను మనము వివరించలేము. అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ కి కాన్సెప్చువల్ వాల్యూస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ని సింగిల్ లూయి స్ట్రక్చర్, ప్రయోగపూర్వకంగా కనుక్కున్న విలువలని ఒక లూయి నిర్మాణాన్ని తీసుకొని మనము వివరించలేకపోతున్నాము. సో they have taken the concept of resonance. It's a purely hypothetical concept. అంటే ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయబడిన భావన అయితే కాదు, పూర్తిగా ఇది సిద్ధాంతపరమైన భావన. బట్ రెజొనెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొని, రెజొనెన్స్ అనే భావనని తీసుకొని మనము బాండ్ పారామీటర్స్ ని, బంధ పారామితులను వివరించవచ్చు. సో ఇక్కడ మనము మోర్ దెన్ 2 సిమిలర్ స్ట్రక్చర్స్ తీసుకుంటాము. Those structures are called canonical structures. Canonical structures. తెలుగులో కూడా canonical నిర్మాణాలని అంటాము. అంటే దే ఆర్ ఈక్వల్ ఇన్ ఎనర్జీ పరంగా సమానంగా ఉంటాయి, శక్తి పరంగా. అలాగే బంధ ఎలక్ట్రాన్లు కానీ, ఒంటరి ఎలక్ట్రాన్లు కానీ వాటి స్థానాల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా రాస్తాము. ఓకే, there exists similarity in energies and also position of bond pairs, bonding electrons and lone pairs and atomic nuclei. కేంద్రకం యొక్క పరమాణు యొక్క కేంద్రకం, వాటి యొక్క స్థానాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా? సో ఇలా రాసుకున్న మోర్ దెన్ 2 స్ట్రక్చర్స్ ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ తీసుకున్నట్లయితే, ఓజోన్, సో హియర్ ద సింగిల్ బాండ్ లెంత్ ఈజ్ 148 picometers and the double bond length is 121 picometers. Another canonical structure for ozone is, here the single bond length is 148 and the double bond length is 121 picometers. But experimentally, if you determine the actual bond length of OO is 128, means 128 picometers. It's not 121, 148. It's 128 and 2 bonds are same. 2 bond lengths are same. ఇలా రెజొనెన్స్ నిర్మాణాలు తీసుకున్నప్పుడు, కానోనికల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మామూలుగా అయితే ఇది డబుల్ బాండ్, ఇది సింగిల్ బాండ్ 148 రావాలి, డబుల్ బాండ్ 121 రావాలి. కానీ ఎక్స్పెరిమెంటల్లీ దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఒకటి సింగిల్ బాండ్, ఒకటి డబుల్ బాండ్ అని ఏమీ లేదు. మనకి ఎలా వచ్చింది ఆ వాల్యూ అంటే రెండింటికి ఈక్వల్ వాల్యూ వచ్చింది, 128, 121. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెజొనెన్స్ హైబ్రిడ్. తెలుగులో కూడా అదే రెజొనెన్స్ హైబ్రిడ్ అని పిలుస్తాము. థర్డ్ స్ట్రక్చర్. ఓకే, సో 1 and 2 are called canonical structures. అంటే లూయి, ఒకటి కన్నా ఎక్కువ రాసిన లూయి నిర్మాణం. దిస్ ఈజ్ ద రెజొనెన్స్ ఫినామినా. రెజొనెన్స్ ని ఈ రకంగా మనము చూపిస్తాము. బట్ రెజొనెన్స్ హైబ్రిడ్ లో ఉన్న పారామీటర్స్ మనకి ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్ చేసిన పారామీటర్స్ కి మ్యాచ్ అవుతాయి. రెజొనెన్స్ హైబ్రిడ్ లో ఏవైతే విలువలు ఉన్నాయో, బాండ్ యాంగిల్, బాండ్ లెంత్, అవి మాత్రమే మనకి ప్రయోగపూర్వకంగా కనుక్కున్న విలువలకి కలుస్తాయి అన్నమాట, వాటికి దగ్గరగా ఉంటాయి. సో ఇన్ జనరల్ ద 100% ionic bond or 100%
కోవాలెంట్ బాండ్ ఈజ్ ఏ ఐడియల్ సిచ్యుయేషన్. ఓకే, నిజానికి మనకి 100కి 100% అయానిక బంధము, 100కి 100% కోవాలెంట్ బంధము లేదా సంయోజనీయ బంధం ఏర్పడేది అనేది జరగదు. అది ఒక ఆదర్శ పరిస్థితి, అంటే నిజానికి జరగదు. సో అయానిక్ బాండ్లో కోవాలెంట్ నేచర్ ఉండొచ్చు, కోవాలెంట్ బాండ్లో అయానిక్ నేచర్ ఉండొచ్చు. ఓకే, సో ఇన్ ద కేస్ ఆఫ్ కోవాలెంట్ బాండ్, if the ionic nature exists, there exists ionic nature, that is called, means covalent bond with ionic nature. కోవాలెంట్ బంధంలో అయానిక బంధ స్వభావం ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పోలార్ కోవాలెంట్ బాండ్ అంటాం. పోలార్ కోవాలెంట్ బాండ్, ధ్రువ కోవాలెంట్ బంధము లేదా సమయోజనీయ బంధము అని పిలుస్తాం. ఎప్పుడు కోవాలెంట్ బాండ్లో అయానిక్ నేచర్ ఉంది. అది ఎలాంటి మాలిక్యూల్స్లో ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి అణువుల్లో ఉండే అవకాశం ఉంది అంటే హెటిరో ఆటమ్స్. ఓకే, అంటే టూ డిఫరెంట్, ఇఫ్ ద బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ HCl, హైడ్రోజన్ క్లోరిన్. ఫర్ ఎగ్జాంపుల్ HF, హైడ్రోజన్ క్లోరిన్. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది రెండింటి మధ్యలో. సో ఇక్కడ మనకి అయానిక్ నేచర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కోవాలెంట్ బాండ్. ద బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఐడెంటికల్ ఆటమ్స్, ఒకేలాంటి పరమాణువుల మధ్య ఏర్పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H2O2. సో సచ్ కోవాలెంట్ బాండ్ ఈస్ కాల్డ్ నాన్ పోలార్. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము? అధ్రువ సమయోజనీయ బంధము అని పిలుస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే టూ ఆటమ్స్ మధ్యలో, సో కోవాలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. నో డౌట్, బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 పంచుకోబడతాయి. సో ఇన్ నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్, the two electrons or pair of electrons is exactly in between the two nuclei of atoms. ఈ 2 పరమాణుల కేంద్రకాలకి ఖచ్చితంగా మధ్యలో ఉంటుందన్నమాట, మధ్యలో ఉంటుంది. అంటే అక్కడ పోలరైజేషన్ కి, అంటే అటు కానీ ఇటు కానీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అటు కానీ ఇటు కానీ జరగకుండా ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ పోలార్ లో చూసినట్లయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ స్లైట్లీ మూవ్స్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఎటువైపు వెళ్తుంది? ఇక్కడ ఎలక్ట్రాన్ సాంద్రత అనేది అధిక రుణ విద్యుదాత్మకత దేనికైతే ఉంటుందో ఆ పరమాణువు వైపుకు వెళ్తుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటేనే ద ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ కోవాలెంట్ బాండ్, అంతే కదా. ఎలక్ట్రోనెగటివిటీ అంటేనే ఎలక్ట్రాన్లను ఆకర్షించే స్వభావం, దేనికి ఎక్కువ ఉంటుందో దాని వైపు స్లైట్ గా మూవ్ అవుతుంది. అంటే పోలరైజేషన్ అనేది దాంట్లో జరిగిపోతుంది. అందుకే దాన్ని ఏమంటాము? పోలార్ కోవాలెంట్ అంటాము. పోలార్ మీన్స్ a separation of charges. Charge separation takes place. Okay, so this is the phenomena polarization of bond. అంటే బంధంలో పొలారిటీ అనేది ఉంది, పోలరైజేషన్ ఉంది. దాన్ని మనం క్వాంటిఫై చేయాలి. ఉంది అని చెప్పాము, కొలవాలి. ఎట్లా కొలుస్తాము అంటే by using dipole moment. ద్విధ్రువ భ్రామకం. ఓకే, సో డినోటెడ్ బై లెటర్ మ్యూ. డైపోల్ మూమెంట్ ని ఎట్లా సూచిస్తున్నాము? మ్యూ. డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద అయాన్, యానయాన్ గాని క్యాటయాన్ గాని, యానయాన్ లేదా క్యాటయాన్ పైన ఉండే ఆవేశము ఇంటూ డిస్టెన్స్, దూరం, డిస్టెన్స్ ఆర్ ఎక్కడ డిస్టెన్స్ బిట్వీన్
the charges and anion cation, distance between the charges, q into r. The units for dipole moment are dBi. Units for dipole moment dBi units, denoted by letter dBi Ramanal. Okay, and the relation conversion is 1 dBi is equals 3.33564 into 10 power minus 30 coulomb meter. So dipole moment is a vector quantity shown by low electronegative atom to high electronegative atom. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న దాని వైపు ఇట్లా ఆరో హెడ్ అనేది ఉంటుంది. ఓకే, పాజిటివ్ టు నెగటివ్ and the actual direction of electrons here, the direction of electrons opposite to conventional direction of vector mu. దాని సాంప్రదాయ దిశకి, మ్యూ యొక్క సాంప్రదాయ దిశకి వ్యతిరేకంగా ఉంటాయి. ఏంటి? ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది, ఎలక్ట్రాన్ల దిశ, ప్రవాహ దిశ అనేది మ్యూ దిశకి ఆపోజిట్ గా ఉంటుంది. ఓకే, ఇన్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్ dipole moment, to calculate dipole moment we have to take vector sum. అంటే అన్ని సదిశలని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సదిశల మొత్తంగా తీసుకోవాలి. పాలిఅటామిక్ లో సదిశల మొత్తంగా తీసుకోవాలి. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ స్పేషియల్ అరేంజ్మెంట్, ప్రాదేశిక నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. స్పేషియల్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నట్లయితే ఇట్స్ ఎ బెంట్ మాలిక్యూల్. ద షేప్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ is bent. Here the direction of dipole moment is low electronegative atom to high electronegative atom. So the resultant dipole moment is like this. ఫలిత సదిశ ఎలా ఉంటుంది? పై వైపు ఉంటుంది. ఓకేనా? So net dipole moment 1.85 D. Okay, in the case of BeF2, beryllium dipole, the direction of dipole moment is like this. We have to consider two bonds. This bond is polar in nature. It has dipole moment. This bond is also have dipole moment, but the resultant is zero. Why? Because they are exactly equal in magnitude and opposite in direction. Equal in magnitude but opposite in direction. ఈ రెండు ఎలా ఉన్నాయి? పరిమాణం పరంగా ఈ డైపోల్ మూమెంట్ సమానం, బట్ దిశ పరంగా చూసినట్లయితే రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి. సో the resultant dipole moment is 0. సో అలా మనము number of molecules examples చూడొచ్చు. So these are some bond lengths. Covalent bond lengths for a different bonds and which is more. ఇక్కడ చూసినట్లయితే CC single bond 154. Okay, and CC double bond that is 133. అంటే బాండ్ ఆర్డర్ బాండ్ లెంత్, ఇక్కడ బాండ్ ఆర్డర్ బాండ్ లెంత్ కనుక చూసినట్లయితే ఎట్లా ఉంది మనకి? బాండ్ లెంత్ ఈజ్ మోర్, బాండ్ ఆర్డర్ ఈజ్ 1, బాండ్ లెంత్ ఈజ్ లెస్, బాండ్ ఆర్డర్ ఈజ్ 2. అంటే రివర్స్ రిలేషన్ అనమాట. ద బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే
బంధ క్రమం తక్కువ ఉంది, బాండ్ ఆర్డర్ తక్కువ ఉంటే బంధ క్రమం ఎక్కువ ఉంది. ఇట్లాంటి కంపారిజన్స్ చూసుకోవచ్చు. 120 ఇంకా బాండ్ లెంత్ అనేది ఇంకా తగ్గిపోయింది. మరి బాండ్ ఆర్డర్ ఏమైంది ఇక్కడ 3 అయింది కదా, 3 ఇది 1 2 3 అట్లా రిలేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని బాండ్ లెంత్స్ అంటే ఏది విచ్ వన్ HCl HBr HI, HCl HBr HI ఏంటి HF 3 తీసుకున్నట్టు ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఒక గ్రూప్ లో డౌన్ ద గ్రూప్ సేమ్ ఇక్కడ మనకి క్యాటయాన్ సేమ్ ఉంది H+, డౌన్ ద గ్రూప్ ఏమైంది ద రిలేషన్ ఈస్ డౌన్ ద గ్రూప్ బాండ్ లెంత్ ఇంక్రీజెస్, ఏమైంది బాండ్ లెంత్ అనేది పెరిగింది. ఎందుకంటే స్మాల్ బిగ్ అంటే సైజ్ పెరుగుతా ఉంది కదా, డౌన్ ద గ్రూప్ సైజ్ ఆఫ్ ద ఫ్లోరిన్ కంటే క్లోరిన్ సైజ్ పెద్దది, క్లోరిన్ కంటే బ్రోమిన్ సైజ్ ఇంకా పెద్దది, బ్రోమిన్ కంటే అయోడిన్ సైజ్ ఇంకా పెద్దది. సో అలా సైజ్ పెరుగుతూ వచ్చింది కాబట్టి మనకి బాండ్ లెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. అట్లా కొన్ని రిలేషన్స్ ట్రై టు రిమెంబర్, ట్రై టు నోట్ దీస్ bond length values, try to note and remember these dipole moment values and structure also. HF, HCl, HBr, HI, H2 are linear, but in the case of H2 dipole moment is 0. Why? Because identical atoms. ఇక్కడ మనకు చూసినట్లయితే H2 లో dipole moment సున్నాగా ఉంది, అన్నిటి స్ట్రక్చర్ లీనియరే, కానీ ఇక్కడ రెండు HH సేమ్ కాబట్టి మనకి డైపోల్ మూమెంట్ అనేది లేదు. ఇక్కడ HI HBr HCl లో డైపోల్ మూమెంట్ అనేది ఉంది. ఎక్కడ ఎక్కువగా ఉందంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి పోలరైజేషన్ ఎక్కువ ఉంది, డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ H2O H2S CO2 స్ట్రక్చర్ వైజ్ H2O H2S are bent structure. Okay. CO2 is linear. So this is 0. Linear 0. ఇక్కడ మనకి bent structure ఉంది కాబట్టి dipole moment. There exists some dipole moment and see oxygen is more electronegative than sulfur. Sulfur కంటే oxygen కి electronegativity ఎక్కువ కాబట్టి dipole moment ఎక్కువగా ఉంది. NH3 NF3 BF3 is trigonal planar అంటే ప్లేనార్ స్ట్రక్చర్ ఉంది, BF3 లో ప్లేనార్. సో F అంటే సింగిల్ గా ఈ బాండ్ పోలరైజ్డ్ బాండ్, డైపోల్ మూమెంట్ ఉంటుంది, దీనికి ద్విధ్రువ భ్రామకం ఉంటుంది, ఎందుకంటే ధ్రువ బంధమే, దీనికి ఉంటుంది బట్ ద రిజల్టెంట్ వెక్టార్ సమ్ ఆఫ్ దీస్ త్రీ రిజల్టెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ టు ద డైపోల్ మూమెంట్ ఆఫ్ BF బాండ్. అంటే ఈ రెండింటిది తీసుకున్నట్లయితే ఈ రెండింటి వెక్టార్ సమ్ ఎలా ఉంటుందంటే మూడవ బంధానికి పరిమాణంలో సమానంగా ఉంటుంది, దిశలో వ్యతిరేకంగా ఉంటుంది. So the net dipole moment is 0 for BF3 due to its planarity. అది సమతలం నిర్మాణం కాబట్టి ఒకే తలంలో ఉంది కాబట్టి మనకి ఈ విధంగా రెండు బంధాల యొక్క ఫలిత సదిశ ఏమవుతుంది అంటే మూడవ బంధానికి సమానం మరియు వ్యతిరేకం. అందువల్ల పరస్పరం ఒకదానికి ఒకటి మ్యూచువల్ క్యాన్సిలేషన్ ఉంటుంది అనమాట, ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోయి నెట్ డైపోల్ మూమెంట్ మనకి ఏమవుతుంది 0 అవుతుంది. సో బట్ ఇన్ ట్రైగోనల్ పిరమిడల్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇక్కడ మనకి డైపోల్ మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, NH3 NF3 ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ NH3 NF3 why the dipole moment of NF3 is less? ఎందుకు తక్కువ ఉంది, 0.23 ఎందుకు ఉంది అంటే ఇక్కడ కూడా మనము డైరెక్షన్ ని రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ని తీసుకోవాల్సి ఉంది. NH3 లో NH is polar bond, ఇక్కడ మనకి లోన్ పేర్ ఆర్బిటాల్ ఉంటుంది. The resultant of
the resultant dipole moment of these three bonds is along the direction of dipole moment of this lone pair. ఈ లోన్ పేర్ డైపోల్ మూమెంట్ ఏదైతే ఉందో దానికి సమాన దిశలో ఉంటుంది. ఈ మూడింటి యొక్క ఫలిత సదిశ ఈ ఆర్బిటాల్ ఖాళీ మనకి బంధంలో పాల్గొనకుండా ఉన్న ఆర్బిటాల్ ఉంది కదా, ఈ ఆర్బిటాల్ దిశలో ఉంటుంది. ఎక్కడ NH3లో. బట్ ఇక్కడ NF3కి వచ్చేటప్పటికి ఇది డైపోల్ మూమెంట్. 3 bonds are polar. ఈ మూడు పోలారే, మూడింటికి డైపోల్ మూమెంట్ ఉంటుంది. బట్ ద రిజల్టెంట్ ఈ మూడింటి ఫలిత సదిశ ఎలా ఉంటుంది అంటే ద ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఆర్బిటాల్ హ్యావింగ్ లోన్ పెయిర్. ఎలా ఉంటుంది ఇక్కడ ఈ జత లేని ఎలక్ట్రాన్ల ఆర్బిటాల్ల దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది. అక్కడ కొంత అమౌంట్ అనేది మనకి సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ద డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3 is less. ఎందుకు అంటే వెక్టార్ సమ్ లో తేడా వచ్చింది. సదిశల మొత్తం చేసేటప్పుడు తేడా రావడం వల్ల ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయినప్పటికీ డైపోల్ మూమెంట్ అనేది తక్కువగా ఉంటుంది. CH4, CHCl3, CCl4 3 are tetrahedral orderly structure. For tetrahedral no dipole moment, అంటే సిమెట్రీ ఉంటుంది. ఒక రకమైన సిమెట్రీ వల్ల CH4 టెట్రాహెడ్రల్ రెగ్యులర్ జామెట్రీ కాబట్టి డైపోల్ మూమెంట్ 0. CCl4 కూడా ఐడెంటికల్ ఆటమ్స్, రెగ్యులర్ జామెట్రీ, డైపోల్ మూమెంట్ ఇస్ 0. ఇక్కడ ఇంకొక ఆటమ్ 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ CHCl3 has some dipole moment. So try to remember these examples. So now let us discuss some questions. Which of the compound does not follow octet rule? మనం ఆక్టేట్ రూల్ చెప్పుకున్నాము. ఏ పదార్థము ఆక్టేట్ నియమాన్ని పాటించదు? వీటిల్లో దేంట్లో అష్టక నియమం అనేది పాటించబడదు? CO2, PCl3, ICl, ClF3. సో వాటి స్ట్రక్చర్స్, లూయి స్ట్రక్చర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. PCl5 లో మనకి ఎంటీ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేసినప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ICl లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎంటీ ఆర్బిటాల్స్ లో ఉన్నవి తీసుకున్నప్పుడు. ClF3 లో మాత్రం 8 ఎలక్ట్రాన్స్ రావు. సో ద ఆన్సర్ ఈస్ ClF3. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మాక్సిమం కోవాలెంట్ క్యారెక్టర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మాక్సిమం కోవాలెంట్ క్యారెక్టర్? ఎక్కడ మనకి కోవాలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంది? సో ఇక్కడ చూసినట్లయితే అయానిక్ నేచర్, ద కోవాలెంట్ బాండ్ ఏది కూడా 100% కోవాలెంట్ కాదు అన్నాము. అలాగే అయానిక్ బాండ్ కూడా 100% అయానిక్ కాదు, కొంత కోవాలెంట్ నేచర్ అనేది ఉంటుంది. ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఫాజన్ నియమాల్లో అది మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. ఫాజన్ నియమాలలో కోవాలెంట్ క్యారెక్టర్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. యు సీ ద ఫాజన్ రూల్స్. సో అయానిక్ బాండ్ also has some partial covalent nature. అయానిక్ బంధంలో ఏముంటుంది? పాక్షికంగా కోవాలెంట్ సమయోజనీయ స్వభావం ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ఫాజన్, ఫస్ట్ ఫర్ ఏ గివెన్ క్యాటయాన్, ఒక క్యాటయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఏ గివెన్ క్యాటయాన్ covalent character increases with increase in size of anion. అంటే ఒక క్యాటయాన్ని ఫిక్స్ చేసాము,
ఆనయాన్ని మారుస్తూ ఉన్నాము, దాని సైజు పెరిగే కొద్దీ, దాని పరిమాణం పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకున్నాం. పొటాషియం తీసుకొని దానికి ఫ్లోరిన్ కలిపాం. నెక్స్ట్ పొటాషియం కి బ్రోమిన్ కలిపాం. నెక్స్ట్ పొటాషియం కి అయోడిన్ కలిపాము. అంటే పొటాషియం ని స్థిరంగా ఉంచాము, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా కలుపుతూ పోతున్నాం. సో డౌన్ ద గ్రూప్ సైజ్ ఇంక్రీజెస్. అంటే ఫ్లోరిన్ కంటే బ్రోమియం కి సైజ్ ఎక్కువ, బ్రోమిన్ కంటే అయోడిన్ కి సైజ్ ఎక్కువ. మరి విచ్ ఈస్ మోర్ కోవాలెంట్? యాజ్ ద anion size increases, covalent character increases. అంటే Ki is more covalent. So similarly, for a given anion ఏమవుతుంది? కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రివర్స్ టు above one. ఏమవుతుంది? కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్. అంటే క్యాటయాన్ సైజ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆనయాన్ని ఫిక్స్ చేస్తున్నాము, ఫిక్స్ చేసాము. సో ఇప్పుడు క్యాటయాన్ని మారుస్తూ ఉన్నాము. క్యాటయాన్ ఫస్ట్ స్మాల్ క్యాటయాన్ లిథియం, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, ఇట్లా పెడుతూ పోతే కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్. అంటే ఏ క్యాటయాన్ సైజ్ తక్కువ ఉంటుందో దానికి కోవాలెంట్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సైజ్ దేనికి తక్కువ ఉంటుంది? లిథియం తక్కువ కదా. సో LiF is more covalent. And next, the charge is more on either ion. అంటే క్యాటయాన్ మీద కావచ్చు, ఆనయాన్ మీద కావచ్చు. చార్జ్ ఎక్కువగా ఉంటే, ఆవేశం ఎక్కువగా ఉంటే కోవాలెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SnCl to SnCl4. చార్జ్ ఈజ్ మోర్ ఆన్ SnCl4. ఆవేశం ఎక్కువగా ఉంది కదా. సో ఇది మోర్ కోవాలెంట్. నెక్స్ట్ వన్, డైరెక్ట్ రిలేషన్. Atoms or compounds with pseudo inert gas configuration. Okay, మిథ్యా జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం. ఉంటే, అంటే మిథ్యా జడవాయు అంటే కంప్లీట్ గా ఫిల్ అవుతుంది, బట్ మనకు అది ఇనర్ట్ గ్యాస్ అయితే కాదు. కంప్లీట్ గా ఫిల్ అవుతుంది, ఇనర్ట్ గ్యాస్ అయితే కాదు. సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, మోర్ కోవాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ Zn+2 కావచ్చు, Cu+2+1 కావచ్చు. నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే, జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం కనుక ఉంటే అది మనకి అయానిక్ నేచర్, లెస్ కోవాలెంట్. NS2, NP6 అలా Na+ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మాక్సిమం కోవాలెంట్ క్యారెక్టర్. దేనికి ఉంటుంది అంటే ద గివెన్ క్యాటయాన్. ఇక్కడ క్యాటయాన్ కామన్ కదా, అన్నిట్లలో సోడియం క్యాటయాన్ కామన్. ఆనయాన్ చూసుకున్నట్లయితే ఆనయాన్ సైజ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే, గివెన్ క్యాటయాన్ ఆనయాన్ సైజ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అది మోర్ కోవాలెంట్. సో ఆనయాన్ సైజ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్. వీటిలో కనుక చూసినట్లయితే ఒక పీరియడ్ లో నైట్రోజన్ కి సైజ్ అనేది మనకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో Na3N is the right answer. So AlCl3 is covalent while AlF3 is ionic. This fact can be justified on the basis of AlCl3 ఏమో కోవాలెంట్, AlF3 అంటే క్యాటయాన్ సేమ్ ఉంది,
యానయాన్ మార్చారు. సైజ్ తక్కువ ఉంటే అయానిక్, సైజ్ ఎక్కువ ఉంటే కోవాలెంట్. ఇది ఎక్కడి నుంచి మనకు చెప్పబడుతుంది? బ్యాలెన్స్ బాండ్ థియరీ, క్రిస్టల్ స్ట్రక్చర్, లాటిస్ ఎంథాల్పీ, పాజన్స్ రూల్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ద ఆన్సర్ ఈస్ పాజన్స్ రూల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈస్ నాన్ పోలార్ బట్ కంటైన్స్ పోలార్ బాండ్స్ ఇన్ ఇట్? పోలరైజేషన్ గురించి చెప్పుకున్నాము. ఇచ్చిన మాలిక్యూల్స్ లో ఏది నాన్ పోలార్ కానీ బాండ్స్ మాత్రం పోలార్ అంటున్నారు. ఇక్కడ నాన్ పోలార్ ఏమున్నాయి? మనం ఇంతకుముందు చూసుకున్న దాంట్లో CHCl3 పోలార్ డైపోల్ మూమెంట్ ఉంది. ఓకే, అలాగే NH3 కూడా పోలార్ డైపోల్ మూమెంట్ ఉంది. మరి నాన్ పోలార్ ఏంటి? H2 నాన్ పోలారే. BCl3 ఉందా ఇక్కడ? BCl3 ఆర్ BF3 ఏదైనా సరే, రెండు సేమే, రెండు కూడా నాన్ పోలారే. సో ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్స్ లో ఈ రెండు నాన్ పోలారే, ఈ రెండేమో పోలార్. μ0 పోలార్. ఈ రెండు నాన్ పోలార్. బట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఇస్ నాన్ పోలార్ బట్ కంటైన్స్ పోలార్ బాండ్స్? ఇందులో అధ్రువ పదార్థం ఏది కానీ వాటి బంధాలు ఏమంటున్నాము? వాటిలో ఉన్న బంధాలు మాత్రం ధ్రువ బంధాలు అంటున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే H2 ఐడెంటికల్ ఆటమ్స్. ఇక్కడ మనకి పోలరైజేషన్ కి స్కోప్ లేదు. ఓకేనా? ఇక్కడ మనకి బాండ్ కూడా నాన్ పోలార్ బాండ్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి BCl బాండ్స్ ఆర్ పోలార్ ఇన్ నేచర్. సో అధ్రువ అయినప్పటికీ, నాన్ పోలార్ అయినప్పటికీ దానిలో ఉన్న బాండ్స్ మాత్రం పోలార్ అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? BCl3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐసో ఎలక్ట్రానిక్ స్ట్రక్చరల్ మాలిక్యూల్స్ ఆర్? సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్న అణువులు ఏవి? ఇక్కడ సమ ఎలక్ట్రాన్ జాతులు, ఐసో ఎలక్ట్రాన్. ఇందులో ఇది మోర్ దెన్ 2 ఆన్సర్ టైప్ క్వశ్చన్. గ్రూప్ ఇస్తారు, చూసుకోవాలి అన్నిటినీ. ClO3 చూసినట్లయితే క్లోరిన్ ఎంత మనకి? ఆప్షన్ ఏలో ClO3 క్లోరిన్ ఎంత? 17. ఒక్కొక్క ఆక్సిజన్ 8. సో 17 ప్లస్ 8 ఇంటూ 3 24 ప్లస్ 1 అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇక్కడ మనకి? 25 ప్లస్ 10 35 ప్లస్ 7 42. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 3 హైడ్రోజన్స్ 3 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ కి 8 ఎలక్ట్రాన్స్. ఒకటి మైనస్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ని మైనస్ చేసుకోవాలి. ఓకేనా? సో 10 టోటల్ ఎలక్ట్రాన్స్ 10. NH3 లో 7 ఫర్ నైట్రోజన్, 3 ఫర్ హైడ్రోజన్, 10 ఎలక్ట్రాన్స్. C-H3 లో కార్బన్ 6, ఒక మైనస్ ఉంది కాబట్టి కార్బన్ 6, హైడ్రోజన్ కి ఒకటి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి +3 +1. సో టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 10 అంటే BCD ఆల్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్ట్రక్చరల్ మాలిక్యూల్స్. అన్ని కూడా సమ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి కోవాలెంట్? వీటిలో ఏది కోవాలెంట్ అనుకుంటున్నారు అంటే అగైన్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ పాజన్స్ రూల్. పాజన్ నియమాలు కనుక మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఇలాంటివి ఆన్సర్ చేయొచ్చు. BeCl2, SnCl4, AlF3, CaCl2. ఓకే, ఇక్కడ మనకి BeCl2 అంటే లిథియం క్లోరైడ్ కోవాలెంట్ అని చూసాము. సో డౌన్ ద గ్రూప్ అయానిక్ నేచర్ ఇంక్రీజెస్. ఇన్ జనరల్ గ్రూప్ లో కిందికి వెళ్లే కొద్దీ అయానిక స్వభావం పెరుగుతుంది. అంటే క్యాటయాన్ ఆనయాన్ సైజ్ చూసుకున్నాం కదా, వేరియేషన్ చూసినట్లయితే. సో ఇక్కడ పైన కోవాలెంట్ నేచర్ ఎక్కువ ఉంటుంది అబౌవ్ ద గ్రూప్. సో బెరీలియం పైనే ఉంటుంది కదా, బెరీలియం అనేది సెకండ్ గ్రూప్ లో పైనే ఉంటుంది కాబట్టి BeCl2 ఈస్ కోవాలెంట్. SnCl4 చార్జ్ ఈజ్ మోర్
+4 చార్జ్ ఈజ్ మోర్. ఆవేశం ఎక్కువగా ఉంది. ఆవేశం ఎక్కువగా ఉన్నది కోవాలెంట్ నేచర్ ని కలిగి ఉంటుంది. AlF3 సో క్యాటయాన్ ఆనయాన్ సైజ్ లో మనకి డిఫరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయానిక్ నేచర్ ఉండే అవకాశం ఉంది. CaCl2 ఈస్ Ca+2 కాన్ఫిగరేషన్. Ca+2 కాన్ఫిగరేషన్. సో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ 18 ఎలక్ట్రాన్స్ వచ్చే అవకాశం ఉంది మనకి. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో దట్ ఈస్ అయానిక్ ఇన్ నేచర్. సో మనకి మిగిలింది AB are covalent in nature. So the option 2 is right answer.